వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, దేవీ నవరాత్రుల్లో భాగంగా 3వ రోజు అన్నపూర్ణమ్మ తల్లి. ఎన్ని విద్యలైనా కూటి కొరకే, కోటి విద్యలు కూటి కొరకే అని అంటూ ఉంటారు. ఇక ఆ కూడు సంపాదించుకోవడం కోసం రకరకాల విన్యాసాలు. అయితే అమ్మవారి అనుగ్రహం ఎటువంటి పరిస్థితుల్లో ఉండాలి, అమ్మవారి అనుగ్రహం లేకపోతే అమ్మో ఆ కష్టం ఎవరికి రాకూడదు. ఇక అమ్మవారి వైశిష్ట్యం ఏమిటి అంటే ఓన్లీ దీనికి సంబంధించేనా, ఇంకేమి అమ్మవారు మన ఇబ్బందుల నుంచి బయటపడేసే పరిస్థితి ఉంటుంది అమ్మవారిని కొలిస్తే ఇత్యాది విషయాలు ఒకసారి మీ ద్వారా. నేను చాలా సందర్భాల్లో చూసింది ఏంటి అంటే పూజ చేసుకోవాలి అంటే ఉపవాసం ఉండాలి, కఠినంగా ఉండాలి ఉపవాసం అని చెప్పి అనడం అనేది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే మనం ఎప్పుడు కూడా రాత్రిపూట ఎంతో కొంత తిని పడుకోవాల్సిందే. ఆ రోజు తినకపోతే లంకడం కిందకి వస్తుంది. అంటే లంకడము అని అంటే ఏదైనా జ్వరం ఉన్నప్పుడు పూర్వం ఏం పెట్టకుండా మార్చేసేవారు అనమాట కడుపుని. అట్లా దాని కిందకు వస్తుంది, ఒంట్లో బాగాలేక పడుకున్నట్టు ఉంటుంది. నైట్ పూట ఖచ్చితంగా తినాలి అని చెప్పడం రూల్ అసలు సనాతన ధర్మంలో. సువాసనలు అయితే ఖచ్చితంగా తినాలి. అసలు అన్నం తినకూడదు, టిఫిన్ తినకూడదు. మనం తెలుసా, ఇంత నేను 4 మెతుకులన్నా వేసుకుంటాను నోట్లో. తినకుండా పడుకోకూడదు అట్లా అన్నం తినకుండా. అయితే మరి ఆ లోకాలన్నింటినీ కూడా పెంచి పోషించాలి అని అంటే కనుక అన్నపూర్ణమ్మదేవి ఖచ్చితంగా ఉండాలి. ఆ పోషణ అనేది మీకు ఎలా ఉంటుంది అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటి అని అంటే భోజనానికి సంబంధించింది. అన్నపూర్ణమ్మ కనుక మనని పోషిస్తూ ఉంటే మిగతా అన్నీ కూడా డబ్బు, దశకము, మనుషులతో మాట్లాడడము, వీళ్ళు సరిగ్గా చూస్తున్నారా లేదా, వాళ్ళు ఎలా చూస్తున్నారు, ఈ మెయింటెనెన్స్ అంతా కూడా కామాక్షమ్మ. అర్థమైందా? సమస్త భూమండలానికి అంతటికి కూడా మధ్యలో నాభిస్థానంలో ఉన్నారు కామాక్షి అమ్మవారు. అంటే ఎక్కడి నుంచి వస్తోంది మనకి, ఎలా వస్తోంది అని తెలియకుండానే అమ్మవారు మనని పెంచి పోషించేస్తూ ఉంటారు. అంతే కదా. తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు మనకి కాంటాక్ట్, మనం తినని చెయ్యం ఏం కాదు, కానీ మనకి రావాల్సిందంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది. అలానే ఈ భూమి మీద ఉన్నప్పుడు అమ్మవారి నుంచి మనకు కూడా అలానే లభిస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకటే ఆ లభించడానికి మన ఆరా ఎలా ఉండాలి అనేది నిర్ణయించుకోవాల్సింది మనమే. మన ఆరా కనుక చక్కగా నీట్గా పవర్ఫుల్గా ఉందనుకో ఆటోమేటిక్గా అమ్మవారి దగ్గర నుంచి మనకి లభించాల్సింది లభిస్తుంది. ఇక భోజనం, ఈ భోజనానికి మనం ఏం చేయాలి అని అంటే అమ్మవారిని రోజు కనీసం శుక్రవారం అన్నా అన్నపూర్ణాష్టకం చదువుకొని, అమ్మ నువ్వు ఇచ్చిన భోజనం కదా, ఇది చాలా సంతోషంగా ఉంది, ఈ భోజనం అనేది ఖచ్చితంగా మేము తిని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, ఈ ఈతి బాధలన్నీ కూడా లోపల మన భోజనం వల్లే వస్తాయి. అంతే కదా. జంక్ ఫుడ్ తినద్దు, ఇవి న్యూట్రిషియస్ ఫుడ్, ఇవన్నీ చెప్పేది అదే. మనసు మీద డెఫినెట్ గా మనం తినేదాన్ని ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి వండేటప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండడము, అంటే భగవంతుడి కోసం నైవేద్యం ఎలా అయితే వండుతున్నామో నీ కోసం నువ్వు వండుకునేది కూడా అలానే ఉండాలి అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అన్నపూర్ణాష్టకం చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు. ఇంకొకటి, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు తినమంటే అబ్బేబ్బే వద్దు అని చెప్పి అలవాటు చాలా మందికి ఉంటుంది. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం కడుపు నిండా కుక్కి పెడతారు, వాళ్ళు వదలరు. మన ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఒక ముద్ద మెతుకు కూడా ముట్టుకోరు. ఎందుకని? దాని వెనకాల ఏదో ఉంటాయి ఆలోచనలు, పెట్టడం ఒకటే ఉంటుందో ఏదో ఉంటుంది మొత్తానికి. అలా ఎప్పుడు చేయకూడదు. నేను ఎప్పుడన్నా ఎవరైనా భోజనం పెడతాను అని గనక అంటే నాకు వద్దు అని నేను అన్నాను అనుకో, ఆ రోజు మినిమం 2-3 అవర్స్ నేను వెయిట్ చేస్తా పద్మిని తినడం భోజనం కోసం. అయ్యో తినమన్నారు, తినేస్తే పోయేది కదా అక్కడ అని అనిపిస్తుంది అనమాట. వద్దు అన్నందుకే ఇంత వెయిట్ చేసే పరిస్థితి ఉంటే చాలా నీచమైనటువంటి ఒక యాటిట్యూడ్ ఉంటుంది కొంతమందిలో. విసిరిగొట్టడం ప్లేట్ ని, అస్సలు ఫుడ్ మీద అస్సలు చూపించకూడదు. విసిరిగొట్టడం, లేకపోతే ఇది వంట, ఇది పెంట అనటం, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దీన్ని ఎటువంటి పర్యవసానాలని చూడాల్సి ఉంటుంది అక్క ఇట్లా? దాన్ని మనం అంచనా వేయలేం పద్మిని. కానీ బాగా ఉంది, బాగాలేకపోయినా కూడా ఇవాళ ఈ ఫుడ్ నాకు దొరికింది అని చెప్పడంలో అబ్దుల్ కలాం గారి జీవితంలో జరిగిన సంఘటన నేను మర్చిపోలేను. ఆవిడ వచ్చి చపాతీలు చేస్తే రొట్టెలు కాలిపోతాయట, బాగా మాడిపోతాయి. మాడిపోయాను, ఆవిడకి తెలుసు కదా పాపము, ఎలా ఉన్నాయి ఇవాళ రొట్టెలు అని అడుగుతుంది హస్బెండ్ని. అయితే అంటే బాగున్నాయి అని అంటాడు ఆయన. అప్పుడు కలాం గారు నెమ్మదిగా తండ్రిని అడుగుతారు, మాడిపోయాయి కదా రొట్టెలు, నువ్వు ఎందుకు చెప్పలేదు నాన్న అని అంటాడు. అంటే అమ్మ పొద్దున్న నుంచి పనిచేసి మన కోసమే కష్టపడుతోంది, వచ్చి పాపం మన కోసమే కష్టపడి చేసింది రొట్టెలు,
బాగున్నాయి అని చెప్పడంలో తప్పేముంది, బాగాలేదంటే నిద్రపోదు సరిగ్గా, టెన్షన్గా ఉంటుంది. కాబట్టి బాగున్నాయి అంటే తప్పేముంది, ఒకరోజు మాడిపోయిన రొట్టె తింటే తప్పేముందమ్మా, మనసు బాధ పెట్టకూడదు అని. అంటే ఆయన అబ్దుల్ కలాం గారు ఏమయ్యారో మీకే తెలుసు కదా. ఎగ్జాక్ట్లీ, అది పెంపకం, అలా పెంచాలి పిల్లల్ని. ఆయన కూడా ప్రెసిడెంట్ అయ్యారు. అసలు అంటే వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక వ్యక్తి. భోజనం అనేది పొరపాటున కూడా బాగా చేశా అంటే బాగుందో అని అనడంలో ఉన్నంత ఇది ఇంకొకటి లేదండి. నీ పిల్లలు కూడా నిన్న అది ఇమిటేట్ చేస్తారు. ఒక మంచి వ్యక్తిత్వాన్ని నువ్వు నింపిన వాడివి అవుతావు. ఊరికే పెళ్ళాన్ని తిట్టేయటం, పెళ్ళం భార్య మొగుడిని తిట్టేయటం, ఏ పనులు అట్లా ఉండకూడదు. రైట్. అలాగే వండేటప్పుడు కూడా మీరు వంట చేసిన తర్వాత కొంచెం ఏదైనా ఇప్పుడు నుంచి అలవాటు చేసుకోండి. వండిన ఫుడ్ని కొంచెం పొయ్యి మీద వేసేసి మాకు సమర్పించడం అన్నమాట. మనం వండుకున్నది సమర్పించడం. అగ్నిదేవుడికి వేయమంటారు. పొయ్యి మీద బర్నర్ మీద వేసేసేయండి. బర్నర్ మీదే కొంచెం వేసేసి దండం పెట్టుకుంటాను నేను. బర్నర్ మీద వేసేయచ్చు వండిన తర్వాత. అయితే ఇంత అన్నంలో నెయ్యి వేసి వేయడమే అంతే. అది అలవాటు చేసుకునేటప్పుడు డెఫినెట్ గా స్నానం చేసి వంట చేయాలి. అంతే అంతే, ఆటోమేటిక్ గా మనకి చెప్పాల్సిన అవసరం ఉంది, ఇంకా మనకు తెలిసిపోతుంది. అది స్నానం చేసి వండితే చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అట్లాగే అమ్మవారికి తప్పకుండా అన్నపరవాణం అనేది నైవేద్యం పెట్టండి ఈ రోజున. అలాగే ద్వాత్రించిన నామాలు కూడా చదువుకుంటే, లలిత చదవలేని వాళ్ళ కోసం ద్వాత్రించిన నామాలు చదవచ్చు అని చెప్తున్నారు. ఒకసారి చదివి వినిపిస్తారా? తప్పకుండా పద్మిని. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్ములకు నమస్కరిస్తూ మనం దుర్గా అమ్మవారిది ద్వాత్రించిన నామాలు చదువు. దుర్గా దుర్గార్తి శమని, దుర్గా పద్మిని వారిణి, దుర్గమచ్ఛేదిని, దుర్గ సాధిని, దుర్గనాశిని, దుర్గతోద్ధారిణి, దుర్గ నిహంత్రి, దుర్గమాపహ, దుర్గమజ్ఞానద, దుర్గ దైత్య లోక దవానల, దుర్గమా దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గప్రద, దుర్గమ విద్య, దుర్గమాశ్రిత, దుర్గమజ్ఞాన సంస్థాన, దుర్గమధ్యానవాసిని, దుర్గమోహ, దుర్గమగ, దుర్గమార్థస్వరూపిణి, దుర్గమాసురహంత్రి, దుర్గమాయుధధారిణి, దుర్గమాంగి, దుర్గమాత, దుర్గమ్య, దుర్గమేశ్వరి, దుర్గభీమ, దుర్గభామ, దుర్గభా, దుర్గధారిణి, నామావళిమిమాం యస్తు దుర్గాయ మమ మానవః పఠేద్వత్సర్భయాన్ముక్తో భవిష్యతి న సంశయః శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోపి వా ద్వాత్రింశన్నామ పాఠేనాముచ్యతే నాత్ర సంశయః. ఇది శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామావళి స్తోత్రం. అద్భుతం అక్క. అలాగే వేదిక్ స్విచ్ వర్డ్స్ ని కూడా చెప్తున్నారు కాబట్టి అన్నపూర్ణమ్మ అనుగ్రహం కోసం ఎటువంటి వేదిక్ స్విచ్ వర్డ్ ని చదువుకోవచ్చు? శివుడు వెతుక్కుంటూ వచ్చి అన్నపూర్ణమ్మ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వస్తే కాశీలో అమ్మవారు కనపడ్డారట. కాశీ క్షేత్రం అంత మహిమాన్వితమైంది అంటే ముందు అన్నపూర్ణమ్మ వారు అక్కడ ఉండడం వల్లే అని అనిపిస్తుంది నాకు. అట్లాగే ఇంకోటి ఏంటంటే, తినను అన్న వాడిని వ్యాసుడిని కాశీలోకి వెళ్ళొద్దు, నువ్వు బయటికి వెళ్ళన్నట్ట. అందుకని ఎక్కడ కూడా తినము అనే మాట ఎక్కడ కూడా రానివ్వకండి. చాలా బాధలు ఉంటే పడుకుని పోతారు అట్లా తినకుండా, నేను తినను అని మొహం మార్చేసుకుని కూర్చుంటారు. అది కూడా చాలా పొరపాటు. అన్నం మీద అలగకూడదు. అన్నం మన మీద అలిగింది అనుకోండి, తట్టుకోలేము. కాబట్టి అలా చేయకండి. అట్లాగే స్విచ్ వర్డ్ కూడా మనం ఈసారి చెప్పాలనుకున్నాను నేను, లలితం సదాశివం. అద్భుతం అక్క. లలితం సదాశివం ఎన్నిసార్లు చదవమంటే? 108 times చదవండి. రైట్, ఆ రోజంతా కూడా. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ అన్నం మీద కోపం పడుతున్నారు, మా పిల్లలైనా కూడా మాట వినట్లేదు, మా ఆయన కూడా ఇలాగే మీరు చెప్పినవే జరుగుతున్నాయి మా ఇంట్లో అనుకున్నప్పుడు, ఇక నిత్యం కూడా లలితం సదాశివం అని చదువుకున్నా కూడా మార్పు వస్తుంది తప్పకుండా. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. ఇక 4వ రోజు అమ్మవారిని ఏ రూపంలో మనం కొలుచుకోవచ్చు ఇత్యాది విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.